నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఏపీకి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు. కృష్ణానదికి మళ్లీ పెరిగిన వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు భారీగా నీటి విడుదల. విఘ్నేశ్వరుని చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలి. పట్టణంలో పలు గణేష్ మండపాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో 2వ రోజు ఘనంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలు. పలు మండపాల్లో ఉదయం నుండి విశేష పూజలు, అన్నదానాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లంక గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు. 450 కుటుంబాలకు సరుకులు అందజేసిన సంస్థ సభ్యులు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో భక్తులు ఏర్పాటు చేసిన వివిధ గణేష్ మండపాలను దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెనాలి పట్టణంలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద గల మహాగణపతిని మంత్రి మనోహర్ దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో భక్తులు ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి మనోహర్ వెంట పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను శివకుమార్ సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. తెనాలిలో జరిగిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను శివకుమార్ సందర్శించి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేశారు. ఆయా మండపాల వద్ద నిర్వాహకులు శివకుమార్కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ముందుగా చెంచిపేట కోగంటి శివయ్య హైస్కూల్ సమీపంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. అక్కడ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. నాగసరపు కృష్ణ, నాగసరపు గణేష్ తదితరులు శివకుమార్కు ఘన స్వాగతం పలికారు. ఏ మారుతీరామ్, ఎస్ సురేంద్ర, ఎన్ మణికంఠ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గంగనంపేటలో రాధా హైస్ కంపెనీ వద్ద శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శివకుమార్ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 15వ వార్డులో పుట్టారాఘవయ్య రైస్ మిల్లు వద్ద 17వ గణేష్ మహోత్సవాల్లో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. అక్కడ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు స్వాగతం పలకగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుండి 11వ వార్డు పరిధిలో కట్టార్ హరీష్ ఆధ్వర్యంలో పలు వినాయక మండపాలను శివకుమార్ సందర్శించారు. ఆయా మండపాల వద్ద ప్రత్యేకంగా అలంకరించి గణనాథులకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండపాల వద్ద కమిటీ సభ్యులు శివకుమార్, కట్టార్ హరీష్లను సత్కరించారు. చివరగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ రోడ్లోని 60 అడుగుల మహాగణపతిని ఆయన దర్శించుకున్నారు. అక్కడ భారీ గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు అమినేని రాజా, కొంజేటి గోపీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని చల్లని దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా గుంటూరు జిల్లాలో వరద విపత్తు జరుగుతూ ఉంది.
ఆ సందర్భంగా మన తొలి పండగైన వినాయకుడి పూజా కార్యక్రమంతో తప్పకుండా ఆ వినాయకుడు ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నుండి ప్రజల్ని సురక్షితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రార్థనలన్నీ ఆ వినాయకుడి పూజ ద్వారా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రామలింగేశ్వరపేట సత్యనారాయణ వీధిలో మరి ఈ యొక్క ద్వాదశ గణేష్ మహోత్సవం జరుపుకుంటున్నాం. గత 11 ఏళ్లుగా ఏ యొక్క ప్రతిపక్షంలో ఉన్న ఆయన అధికార హోదాలో ఉన్న శివకుమార్ గారు మా యొక్క మండపం దగ్గరికి విచ్చేసి ప్రత్యేక పూజలు అనేది ఎప్పుడూ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆనవాయితీ ప్రకారమే ఈ యొక్క 12వ ఏడాది కూడా మా యొక్క హరీష్ గారితో పాటు శివకుమార్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఈ యొక్క 10వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని కుమార్ సాయి మందిరం వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో ద్వితీయ వినాయక చవితి మహోత్సవాలు సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆల్పాటి నగర్లోని శ్రీ కుమార్ సాయి మందిరంలో భారీ గణనాథుడిని కొలుదీర్చి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం గణపతి మండపం వద్ద పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆదివారం సాయంత్రం పూజల అనంతరం ఆటల పోటీలు, 3వ రోజు సోమవారం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం భారీ ఊరేగింపుతో నిర్వహించనున్నారు. ఉత్సవాలను ఏ వెంకట బాబ్జీ, డి సత్యనారాయణ రెడ్డి, కె మోహిత్ గణేష్, ఏ శేషగిరి, పి నిరంజన్, కె విజయ్, ఏ సాయి వెంకట్, ఐ యజ్ఞేంద్ర, ఐ చరణ్, మోహిత్, కె హేమచరణ్, కె బాలరామ్ గోపి, కె వినీత్, ఆర్ రణవీర్, పి బాలాజీ, కె కార్తీక్, విశ్వ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. నమస్తే అండి, మేము శ్రీ సాయి గణేష్ యూత్ ఇక్కడ ఆలపాటి నగర్ సుల్తానాబాద్ సాయిబాబా గుడిలో మేము ప్రతి సంవత్సరం బొమ్మ పెడుతున్నాం. ఈసారి ద్వితీయ గణపతి మహోత్సవాలు మేము సాయిబాబా గుడిలో జరుపుకుంటున్నాము. అందులో భాగంగా నిన్న స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇవాళ విశేష పూజా కార్యక్రమాలు అలాగే సాయంత్రం పూట కోలాట మహోత్సవం జరగబోతుంది. కావున అందరూ విచ్చేయండి. అలాగే రేపు సాయంత్రం స్వామివారి లడ్డు వేలంపాట అలాగే స్వామివారి వస్త్రాల వేలంపాట జరుగుతుంది. కావున అందరూ విచ్చేసి స్వామివారి లడ్డు వేలంపాటలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎంతో మంచి వారైన సుబ్రహ్మణ్యం గారు మాకు ఇంకా హెల్ప్ చేశారు. ఆయనకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున ప్రకటించిన నేపథ్యంలో సోమవారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో తెనాలి డివిజన్లోని 25 గ్రామాలకు చెక్కుల పంపిణీ జరుగుతుందని జనసేన నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారని వారు వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలకు దెబ్బతిన్న గ్రామ పంచాయతీల్లో ప్రాథమిక మౌలిక వసతుల పునరుద్ధరణకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ప్రతి గ్రామ పంచాయతీకి తను వ్యక్తిగతంగా ₹1,00,000 చొప్పున ప్రకటించిన నేపథ్యంలో తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోని 25 పంచాయతీలకు సోమవారం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు జనసేన నాయకులు, తెనాలి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు తెలియజేశారు. సోమవారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగే సభలో ఈ చెక్కులను ఆయా గ్రామ పంచాయతీలకు అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర్రి మండలంలో 2 గ్రామ పంచాయతీలు, వేమూరు నియోజకవర్గంలోని వేమూరు మండలంలో 2, కొల్లూరు మండలంలో 14, బట్టిప్రోలు మండలంలో 4 గ్రామ పంచాయతీలు, రేపల మండలంలో 1 గ్రామ పంచాయతీ, కాకుమాన మండలంలో 2 గ్రామ పంచాయతీలకు చెక్కులు ఇవ్వడం జరుగుతుందని తోటకూర వెంకట రమణారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు బండారు రవికుమార్, షేక్ ఇస్మాయిల్ బేగ్, జాకీర్ హుస్సేన్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పోయిన వారంలో జరిగినటువంటి ప్రకృతి విలయతాండవం వరద రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచెత్తింది. మరి అలాగే తెలుగు రాష్ట్రం అయినటువంటి
మన పక్క రాష్ట్రం తెలంగాణకు కూడా చాలా ఎఫెక్ట్ అయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. మరీ ముఖ్యంగా విజయవాడ నగరం చాలా దారుణంగా బుడమేరు వరద ఉధృతికి నీట మునిగిపోయి ఇప్పటికి కూడా తేరుకునే పరిస్థితి, కొంతవరకు తేరుకొని ఇప్పటికి కూడా కొన్ని వార్డులు అలా ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి సహచరులు అందరూ కూడా ఎంతో శ్రమించి, మరి రాత్రింబవళ్ళు కూడా శ్రమించి విశ్రాంతి లేకుండా అక్కడ పనిచేస్తున్నారు. తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మరి మన యొక్క మంత్రుల సహచర్యంతో, వారి యొక్క ఆధ్వర్యంలో, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి ₹1,00,000 చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగబోతూ ఉంది రేపు. ఆ సందర్భంగా పత్తిపాటి తెనాలి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, ఆహార మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారు, రేపల్లె మరి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, బాపట్ల ఎంపీ గారు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, గుంటూరు సెంట్రల్ మినిస్టర్ గారు, ఎంపీ అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా తెనాలి విచ్చేసి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరగబోయే ఈ యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వారందరూ కూడా మరి రావడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ యొక్క పంచాయతీకి, ప్రతి పంచాయతీకి ఇచ్చే ₹1,00,000 పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకి, పారిశుధ్యానికి, మెడికల్ క్యాంపులకి మరి వినియోగించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధికారులు కూడా ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది ఈ కార్యక్రమానికి. నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ కాల్లో మనోహర్ గారు తెలియజేశారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా మేము కూడా అండగా ఉంటామని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నానని ముందుకు వచ్చే కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రేపు జరగబోయే ఈ కార్యక్రమం తెనాలి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపంలో ఏదైతే 400 పంచాయతీలకి నిధులు రిలీజ్ చేస్తున్నారో అందులో 6 మండలాలకు సంబంధించి గుంటూరు, బాపట్ల జిల్లాలోని 6 మండలాలకు సంబంధించి 25 పంచాయతీలకు ఇక్కడ సర్పంచులకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. చవితి వేడుకలలో భక్తుల పూజలు ఘనంగా అందుకున్న గణనాథులు నిమజ్జనాలకు తరలి వెళ్లాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా శనివారం తమ నివాసాల్లో గణనాథుడికి పూజలు చేసిన భక్తులు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. తెనాలిలో వినాయక నిమజ్జనోత్సవాలు ఆదివారం కోలాహలంగా జరిగాయి. చవితి పండుగ సందర్భంగా శనివారం విఘ్నేశ్వరుని విశేష పూజలు చేసిన భక్తులు ఆదివారం నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో తమ నివాసాల్లో గణపతిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించిన భక్తులు రెండో రోజైన ఆదివారం నిమజ్జనం చేశారు. స్థానిక కొత్త వంతెన, మార్కెట్ వంతెన, గంగనంపేట వంతెన, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ తదితర వంతెనల వద్ద తూర్పు, పశ్చిమ కాలువల్లో గణేష ప్రతిమలను నిమజ్జనం చేశారు. విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి పత్రిని కాలువలో నిమజ్జనం చేశారు. కష్టాల్లో ఉన్న వారిని మానవత్వంతో ఆదుకోవడమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ తెలియజేశారు. వరద ముంపు ప్రాంతాల్లో సంస్థ సభ్యులు పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తెనాలికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ముప్పుకు గురైన కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం గ్రామంలో సుమారు 450 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. 2 రోజుల ముందుగానే సంస్థ సభ్యులు లంక గ్రామాల్లో పర్యటించి బాధితులను గుర్తించి అందరికీ టోకెన్లు అందజేశారు. పొత్తూరు లంక, ఈపూరు లంక, అన్నవరపు లంక, చిలుమూరు లంక,
చింతల లంక, ఆవులవారిపాలెం, తురకపాలెం తదితర లంక గ్రామ ప్రజలకు ఆవులవారిపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం సంస్థ సభ్యుల చేతుల మీదుగా సరుకులతో కూడిన బ్యాగులను అందజేశారు. దాదాపు 25 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని స్వీటు, స్టీల్ బాక్సు, సన్ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, వేరుశెనగ గుళ్ళు, బెల్లం, చింతపండు, ఉల్లిపాయలు, గోధుమ రవ్వ, ఉప్పు ప్యాకెట్టు, ఎండుమిర్చి, బంగాళాదుంపలు, బీట్రూటు తదితర వస్తువులతో కూడిన మానవతా జూట్ బ్యాగులు 450 కుటుంబాలకు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కార్యక్రమం జరిగే వేదిక వద్దకు తరలివచ్చారు. వారందరినీ సమన్వయం చేసుకుంటూ సంస్థ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ, మానవతా సంస్థ ద్వారా సంవత్సరం నుండి తెనాలిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వరద బాధితులకు సహాయం చేయాలన్న తమ పిలుపుకు సంస్థలో సభ్యులుగా ఉన్న 600 మంది స్పందించి తమ వంతు సహకారం అందించారని చెబుతూ వారిని అభినందించారు. కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్, ఓంకార్ ప్రసాద్, కె ధనలక్ష్మి, డి సోమయ్య శాస్త్రి, వై రోహిణి, వజ్రాల రామలింగాచారి, జి ప్రభాకర్, రామకృష్ణ, పి వెంకట్, పరిమి వాసు, పి రామకృష్ణ, మల్లాది అర్జున, కావూరి సాంబశివరావు, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, వి ఫణేంద్ర, నారాయణరావు, దుర్గా ప్రసాద్, ప్రకాష్, అభిషేక్, ప్రవీణ్, మహేష్, ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం అండి. తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున మనకి మధ్యకాలంలో వచ్చిన పెద్ద విపత్తు, ప్రకృతి విపత్తు, వరదలకి నష్టపోయిన పలు లంక గ్రామాల్లో ఉన్న నీడీ పీపుల్ని ఐడెంటిఫై చేసి సుమారు 400 కుటుంబాలకి ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులను అందజేయాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ ఈరోజు ఆవులూరుపాలెం వచ్చి వాళ్ళందరికీ కూడా ఈ సరుకుల పంపిణీ కార్యక్రమాలని టేకప్ చేశాం. దీని అందరికీ కూడా మా తెనాలి మానవతా సంస్థ స్థాపించి ఇప్పటికి సంవత్సరన్నర అవుతుంది. ఈ సంవత్సరన్నర కాలంలో తెనాలిలో వివిధ సేవా కార్యక్రమాలతో పాటు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న మానవతా సంస్థ మన పక్కనున్న కొల్లూరు మండలానికి వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న పీపుల్ని ఐడెంటిఫై చేయటం, మా టీము ఒక 2 రోజుల క్రితమే వచ్చి ఎవరెవరికైతే నిజంగా ఇబ్బంది ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందుగానే టోకెన్స్ అందజేయటం జరిగింది. ఆ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ బ్యాగ్ని మానవతా సరుకులతో కూడిన బ్యాగ్తో కూడిన సరుకులను అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఒక చిన్న పిలుపు ఇవ్వగానే ఈ నిత్యావసర సరుకులతో పాటు ఒక స్టీల్ బాక్స్ కూడా వాళ్ళు ఇంట్లో ఉపయోగించుకోవడానికి ఒక స్టీల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మానవతా సభ్యులు ఉన్నాం, మేము సుమారు 600 మంది సభ్యులు ఉన్న ఆర్గనైజేషన్ తెనాల్లో ఇది. ఒక చిన్న పిలిపివ్వగానే అందరూ కూడా ముందుకు వచ్చి 1000 రూపాయలు డొనేట్ చేసి ఈ కార్యక్రమం మంచి జరగడానికి కార్యక్రమం ప్రోత్సహించిన సహకరిస్తున్న మా మానవతా సభ్యులందరికీ కూడా, అలానే మా మానవతా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రసాద్ గారు, వెంకట్ గారు, ఫణేంద్ర గారు, వాస్ గారు, వీళ్ళందరూ కూడా, అలానే మాకు ఎప్పుడు సలహాలు ఇస్తున్న మా ప్రభాకర్ రావు గారు, రవీంద్రనాథ్ గారు, వీళ్ళందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ఈ లంక గ్రామాల్లో ఒక 2 రోజులు అసలు ఎట్లా ఉంది, ఇక్కడ పరిస్థితి ఏంటి, ఈ ప్రజలు ఎట్లా ఉన్నారని మేము చూస్తే చాలా హృదయ విదాకరంగా ఉంది. ఎందుకంటే ఏ రోడ్లో నుంచున్నా కూడా మనిషి నిలబడలేనంత స్థాయిలో వాటర్ వచ్చి ఉంది. మేము వచ్చే టయానికి కాస్త వర్షం తగ్గింది, చూసాము ఇట్లా గ్రౌండ్లో ఇట్లా ఉంది సార్, మనం హెల్ప్ చేద్దాం అనుకున్నాం. మేము ముందుగా ఒక గ్రామము తీసుకుని ఒక 100-200 మంది చేద్దాం అనుకున్నాము. కానీ మా సభ్యులు మా గ్రూప్లో మేము ఒక మెసేజ్ పెట్టాము, ఏంటి ఇట్లా వరద బాధితులకు సహాయార్థం మన సభ్యులు చేయూతను అందించడం పెట్టంగానే మా మానవతా సంస్థల 600 మంది సభ్యులు వాళ్ళకి తోచిన విధంగా పెట్టడంతో మేము దానికి దగ్గర 400 నుంచి 450 మంది వరకు సభ్యులకి ఇక్కడ వరద బాధితులకి ఇవ్వడానికి మేము సంసిద్ధులయ్యాము. ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తమకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని వీలైనంత మేరకు ఆదుకునే కార్యక్రమంగా దీన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది. అది కాక ఈ విధంగా ప్రజా సంఘాలు కూడా, రకరకాల సంఘాల వాళ్ళు తమకు చేతనైన మేరకు సాటి ప్రజలకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ మానవత ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. మీరందరూ క్రమశిక్షణగా టోకెన్లు ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకొచ్చి ఆ టోకెన్ల ప్రకారం ఆడవాళ్ళు, మగవాళ్ళు వేరువేరు క్యూల్లో నిలబడి మేము ఇచ్చేది తీసుకోండి, మాలో మేమే డబ్బులు వేసుకొని మీకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఏ సంస్థ ఇచ్చింది కాదు, స్వయంగా మేము పరోపకారాయ పుణ్యాయ అనే శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని మా తోటి వారిని ప్రేమించు, తోటి వారికి సాయం చేయాలనే
మరి బైబిల్ యొక్క సూక్తిని కూడా తీసుకొని ఉదాహరణ స్వభావం చేస్తున్నాము. అందరూ కూడా స్వీకరించి ఆనందంగా మీరు కొద్ది రోజులైనా ఈ ఆహార పదార్థాలు వినియోగించుకోవడానని మా యొక్క ఆశ. మేము కూడా చేసామని ఒక సంతృప్తి మాకు ఉంటుంది. రామలింగేశ్వరపేటలో గణేష్ మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక 15వ వార్డులోని రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద 17వ గణేష్ మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ మహోత్సవాలను 5 రోజుల పాటు ఇక్కడ నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా 2వ రోజు ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మన రామలింగేశ్వరపేట పుట్టారావు రైస్ మిల్ సెంటర్లో ఇది 17 సంవత్సరం వినాయక చవితి చేసుకుంటున్నాం. దాతలు ఎంతో సహాయంతో అంతమంది కూడా ఈ వినాయక చవితికి సందాలు ఇచ్చి ఈ భోజనాలు ఏర్పాటు చేశారు. గతంలో కూడా 17 సంవత్సరాల నుంచి ఇట్లాగే 7-8 వేల మందికి అన్నసంతర్పణ చేస్తాము. 5 రోజులు నిమజ్జన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 5వ రోజు నిమజ్జనకి వెళ్తాము. ఈ 5 రోజులు కూడా సాయంకాలం 10 గంటలకి ప్రోగ్రాం అయిపోగానే మళ్ళా భోజనాలు పెడతాము. ప్రతిరోజు కూడా భోజనాలు ఉంటాయి సాయంకాలం పూట. ఈరోజును ఉదయం పూటే 12ంటికి స్టార్ట్ చేస్తాము. 7-8 వేల మందికి అందరికి కూడా అన్నప్రసన్న ఈ ప్రజలు ఇచ్చిన దాతలు ఇచ్చిన అందరి సహాయంతో ఈ అన్నప్రసన్న ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. తెనాలి శివారు కటివరం పంచాయతీ పరిధిలోని అయ్యప్పపురం భారీ వర్షాలకు నీట మునిగిపోయింది. కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలు గత 10 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు సైతం మోకాలి లోతు నీటిలోనే రాకపోకలు సాగిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపుగా 10 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనం మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాయి. దాదాపు తెనాలి మండలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలి మండలం, ప్రస్తుతం మనం తెనాలి మండలం పరిధిలో ఉన్నటువంటి కట్టివరం గ్రామ పంచాయతీలో ఉన్న అయ్యప్పపురంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ అయ్యప్పపురంలో దాదాపుగా 100 వరకు నివాస గృహాలు ఉన్నాయి. 100 నివాస గృహాలు కూడా మొత్తంగా కూడా నీట మునిగిపోయి జల దిగ్బంధంలో అయితే చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రైల్వే స్టేషన్ నుంచి కట్టివరం వెళ్లే మార్గంలో ఉన్నటువంటి అయ్యప్పపురం, అట్లాగే అటువైపు నుంచి కూడా బాలాజీ పేట ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా కూడా ఈ కాలనీ మొత్తంగా కూడా విస్తరించి ఉంటుంది. దాదాపు ఒక 100 కుటుంబాలు అయితే ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక 100 వరకు కూడా నివాస గృహాలు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది ప్రజలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తంగా కూడా ఈ కాలనీ మొత్తంగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. మీరు ఒకసారి చూడొచ్చు ఈ దృశ్యాల్లో కనుక చూసినట్లయితే కనుక ఈ కాలనీ మొత్తాన్ని కూడా ఈ వర్షపు నీరు అనేది కూడా ముంచెత్తిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు కూడా ఎటువంటి వీలు కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇల్లు మొత్తంగా కూడా దాదాపు నీట మునిగిపోయి జల దిగ్బంధంలోనే చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఈ వర్షపు నీటిలోనే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు మొత్తంగా కూడా ఈ కాలనీ మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వర్షపు నీరు చుట్టుముట్టేయడంతో దాదాపు ఆ చెరువులను తలపిస్తున్నట్టుగా ఈ కాలనీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇల్లు మొత్తంగా కూడా పూర్తిగా నీటిలో నానిపోతూ ఉన్నాయి. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నివసించే ప్రజలు మొత్తంగా కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్లుగా కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎస్ ఛానల్ సంప్రదించారు. ఇక్కడ కాలనీలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అట్లాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ కాలనీలో ఉన్నారు. వారందరూ కూడా ఈ
కాలనీలో నుంచి బయటికి వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజుల నుంచి కూడా ఈ జల దిగ్బంధంలో ఈ నీళ్ళలో నుంచి కూడా రాకపోకలు సాగిస్తున్నామని చెప్తా ఉన్నారు. విషసర్పాలు అట్లాగే కూడా విషకీటకాలు కూడా ఇళ్లలోకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఈ కాలనీలో నుంచి బయటికి వెళ్ళాలంటే, రోడ్డు మీదకి వెళ్ళాలంటే దాదాపుగా కూడా మోకాలి లోతు నీళ్ళల్లో కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఈ స్థానికులందరూ కూడా ఇక్కడ ఈ అయ్యప్పపురంలో కడ్డవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ అయ్యప్పపురంలో ఉన్నటువంటి కాలనీవాసులను ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వర్షపు నీటిలోనే వాళ్ళు రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. వర్షపు నీటిలోనే వెళ్ళటం రావటం ఏ చిన్న పని ఉన్నా కానీ వర్షపు నీటిలోనే వెళ్ళి అక్కడి నుంచి కూడా బయటికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి లోపలికి కూడా వెహికల్స్ ఏదైనా ఎటువంటి 2 వీలర్స్ కానివ్వండి, అట్లాగే కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా కూడా ఈ కాలనీ మొత్తంగా కూడా ఈ అయ్యప్పపురం ఏదైతే ఉందో ఈ అయ్యప్పపురం మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలు మొత్తంగా కూడా నీటిలో దాదాపు 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు. జల దిగ్బంధంలో అయితే చిక్కుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కాలనీలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వేరే ప్రాంతం నుంచి ఈ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో తాను వాళ్ళ ఇంటికి అమ్మగారి ఇంటికి వచ్చారు కాన్పు కోసం. ఈ నెల 20వ తేదీన డెలివరీ డేట్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, అత్యవసరంగా ఎక్కడికన్నా మందుల పని మీద బయటికి వెళ్ళాలన్నా కానీ ఈ వర్షపు నీటిలోనే మోకాళ్ళలోతు నీటిలోనే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ కాలనీ పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. పొద్దునే వెళ్ళాం హాస్పిటల్కి, మొత్తం మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. 10 డేస్ నుంచి వాటర్ ఉన్నాయి. ఎవరు రాలేదండి. హాస్పిటల్కి ఎట్లా వెళ్ళారు? ఉదయం పొద్దున ఈ నీళ్ళల్లోనే వెళ్ళాము. వర్షం పడుతుంది, మళ్ళీ వచ్చేసరికి లెవెల్ మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. ఖచ్చితంగా చూసుకుంటే ఈవిడ ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నారో ఉదయం హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ మోకాళ్ళలోతు నీటిలో నుంచి కూడా బయటికి వెళ్ళి అక్కడ ఆటోని తీసుకొని కూడా హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒకసారి మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కాలనీవాసులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మొత్తంగా కూడా కాలనీ దాదాపుగా ఎక్కడా కానీ చూపుమేరలో మట్టి అనేది కానీ రోడ్డు అనేది కానీ లేకుండా కూడా ఇప్పుడు మనం నుంచున్న ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ కూడా రోడ్లు ఈ కాలనీ నుంచి రాకపోకలు సాగించడానికి లింక్ రోడ్లాగా ఉన్నాయి. లోపలికి రావడానికి కానివ్వండి, బయటికి వెళ్ళడానికి కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ స్థానికులు అయితే. ఏమో మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఈ వాటర్లోనే మీరు రాకపోకలు సాగిస్తున్నారు దాదాపుగా, ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇలా వాటర్లోనే రావాల్సి వస్తుంది. మేము దగ్గర చాలా రోజులు వాన పడిన కానీ అలాగే వస్తుంది. ఎవరికైనా చెప్దామన్నా మేము వెళ్తున్నాము, వాళ్ళు మా బాధ అనేది అర్థం చేసుకోవట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. నైట్ పూట స్ట్రీట్ లైట్స్ కూడా వెలగట్లేదు. అందరం ఈ నీళ్ళలోనే వచ్చి ఈ నీళ్ళలో వెళ్ళడం, మళ్ళీ పొద్దున్నే ఎక్కడికైనా అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడైనా ఉంటే అక్కడ రావడం, మళ్ళీ నైట్ రావడం వస్తుంది. అసలు దారిలో నడుస్తున్నా కానీ పాములు తేళ్ళు అన్నీ కూడా కనబడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని వేసుకొని అసలు వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుంది మాకు. దగ్గర వాన పడిన స్టార్ట్ కానించి అలాగే ఉంది. 10 రోజులు 7 రోజులు కానించి అలాగే ఉంది వాన. ఇంకా అట్లా వాటర్ ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మేము ఎవరికైనా వెళ్ళి చెప్తున్నా వస్తున్నామండి, తవ్విస్తున్నాము, తీపిస్తామండి అని అంటున్నారే కానీ ఒక్కరు వచ్చినట్టు ఎవరూ లేదు. మాకు కొంచెం ఆ నీళ్లు తోడిచ్చి కొంచెం మాకు ఆ రోడ్డు అనేది సౌకర్యంగా ఇచ్చేస్తే మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండిద్దండి. అసలు ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. అధికారి ఎవరైనా వచ్చినా కానీ అక్కడ రోడ్డు మీదే ఉంటారు కానీ లోపలికి వాళ్ళు మా పరిస్థితి ఇలా ఉందని మేము చెప్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. అది అనేది వాళ్ళు కూడా వస్తే మా ఇబ్బంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది కొంచెం మీరు అది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పట్టించుకుంటే మాకు కొంచెం ఇదిగా ఉండిద్ది. మనతో పాటు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఈ కాలనీలో మీరు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? సార్ మేము ఇక్కడ దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ మామూలుగా ఈ మొన్న వర్షం 8వ తారీఖు వర్షం పడ్డ దగ్గర నుంచి 8 రోజుల నుంచి అసలు ఈ వాటర్ తగ్గట్లేదు. మాకు దారులు లేవు. మేము ఇళ్లలో నుంచి బయటికి రావడానికి అన్న నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇంట్లో లేడీస్ అయితే అసలు కదలలేకపోతున్నారు. దాన్ని బట్టి కొద్దిగా శ్రద్ధ తీసుకొని మీరు చెప్పామండి, ప్రెసిడెంట్ గారికి చెప్పాము. అది ఆఫీసు ఇది లేదు, పంచాయతీ ఆఫీస్ సచివాలయం వెళ్ళి వచ్చాము. వాళ్ళేమో మా వల్ల కాదు, మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. దాన్ని బట్టి మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని వాటర్లో నుంచి ఏదో వాటర్ క్లియర్ చేస్తే మేము రోడ్లు మీరే ఇస్తే మేము అలాగే ఉండిపోతున్నాం. అది మీరు చెప్పండి, అసలు ప్రధానంగా ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ ఎటువంటి చర్యలు అధికార యంత్రాంగం కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దంటారు? అయితే మాకు రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ అనేది వచ్చింది. అయితే ఇంతకు ముందల వైసీపీ గవర్నమెంట్ ఉంది. అయితే ఇక్కడ మేము స్ట్రీట్ లైట్స్ కానీ
దేని గురించి అయినా ఒకసారి స్పందనలో కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏమంటారు, ఫోన్ చేసి మీరు అక్కడ ఎవరు ఉండమన్నారు, ఎవరు ప్రసాద్ గారు మన గెలిచారుగా ప్రెసిడెంట్ గారు ఎవరు ఉండమన్నారు అంటారు. అయితే ఇప్పుడు స్పందనలో కంప్లైంట్ పెట్టామనుకోండి, వాళ్ళు ఏదో మనం తప్పు చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ సమస్య పరిహారం అంటే ఇంకా వాళ్ళు ఇంత ముందర అక్కడ కాలువ దగ్గర ఒక గండి ఉండేది, అయితే వాళ్ళు నీళ్లు పోవటానికి అది వదిలేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేయాలి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా అంటే గత 10 రోజుల నుంచి ఇట్లా రెయిన్ వాటర్ అనేది మొత్తం, అంటే డ్రైనేజ్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు, డ్రైనేజ్ కూడా ఇక్కడికే వచ్చేస్తుంది వాటర్, అటు బాలాజీరావుపేట నుంచి కానీ కట్టివారి నుంచి కానీ మొత్తం కలిసిపోయేసరికి ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయితే దానితోడు చూస్తున్నారుగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మెడికల్గా ఏమన్నా మనకు అర్ధరాత్రి ఏమన్నా అవసరమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా చూసుకుంటే ఇక్కడ ఈ కాలనీ ఏదైతే కట్టివరం పంచాయతీ పరిధిలో ఉంది అయ్యప్పపురం, ఇక్కడ పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ దాదాపుగా 100 నివాస గృహాల దాకా ఉన్నాయి. ఈ 100 నివాస గృహాలు అంటే ఈ కాలనీ మొత్తంగా కూడా నివసించే ప్రజలందరూ కూడా ఈ ప్రతి బజార్లో, ఇప్పుడు మనం చూస్తుంది ఒక బజారే, పక్క బజార్లు కూడా మనం తిరిగిన పరిస్థితుల్లో అయితే మొత్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రతి వీధిలో కూడా మోకాళ్ళలోతు నీరు నిలిచిపోయి ఇక్కడ మొత్తంగా కూడా కొన్ని ఖాళీ ప్రదేశాల్లో వాటర్ నిలవడం కానివ్వండి, అట్లాగే డ్రైనేజీలు కూడా పొంగి ఇటు పక్క నుంచి రైల్వే స్టేషన్ వైపు నుంచి కానివ్వండి, ఇటు కడ్డవరం వైపు నుంచి కానివ్వండి, ఈ డ్రైనేజ్ మొత్తంగా డ్రైనేజ్ వాటర్ మొత్తంగా కూడా పొంగి వర్షపు నీటితో కలిసి మిక్స్ అయ్యి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా ఈ వర్షం నీటిలోనే 10 రోజుల నుంచి కూడా నానిపోతూ ఉన్నాం. ఇళ్ళని కూడా వర్షపు నీటిలో మునిగిపోయి నానిపోతూ ఉన్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. దాదాపుగా అత్యవసర సమయంలో కానివ్వండి, ఇతరత్ర సమయంలో బయటకు వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. భయపడుతూ కూడా వస్తూ ఉన్నాం. అట్లాగే రాత్రి సమయాల్లో ఏదైనా ఎమర్జెన్సీ అయితే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి కానివ్వండి, ఇతరత్ర నిండు గర్భిణిగా ఉన్న తను కూడా చాలా బాధపడుతూ చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. హాస్పిటల్కి వెళ్ళడానికి ఉదయం కూడా మోకాళ్ళలోతు నీళ్ళలో వెళ్ళాము. అట్లాగే డెలివరీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఇటు అత్యవసరంగా ఎటువంటి సమయంలో ఏ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చిద్దో అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆటోలు కానివ్వండి, ఎటువంటి వెహికల్ కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఎస్ ఛానల్ టీం ప్రత్యేకంగా ఈ కాలనీ వాసుల ఇబ్బందులు గుర్తించి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దృశ్యాలని చిత్రీకరించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ కాలనీలో ప్రధానంగా ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయించాలి, అధికారులు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ చూపాలని చెప్పి కూడా కాలనీ వాసులు కోరుతా ఉన్నారు. దాదాపు ఎప్పుడూ లేదు, 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఫస్ట్ టైం చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఈ కాలనీ వాసులు చెప్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ప్రత్యేకంగా శానిటేషన్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్, తెనాలి. తెనాలిలోని గంగానమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 10వ వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజైన ఆదివారం కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దశమ వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం ఉదయం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. స్థానిక భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం 250 మందికి పైగా చిన్నపిల్లలతో విద్యా గణపతి పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇదే విధంగా సోమవారం కుంకుమార్చన, మంగళవారం ఉదయం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం, మధ్యాహ్నం అన్న సంతర్పణ, సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలం పాట, అనంతరం భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं, तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव. తెనాలి మండలం కట్టివరంలో శ్రీ గణేష్ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 20వ గణపతి మహోత్సవం సందర్భంగా ఆదివారం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత 19 సంవత్సరాలుగా కట్టవరం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు చేపడుతున్న కట్టవరం ఫ్రెండ్స్ సర్కిల్ 20వ గణేష్ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, పుట్ట రవికుమార్, గోనుగుంట్ల మదన్ మోహన్, ఫ్రెండ్స్ సర్కిల్ రాజేష్, అజయ్, సూర్య, రాకేష్, చలం, జమీర్, వరుణ్, రాకేష్, వెంకటేష్, మురళి, కుమార్, కన్నయ్య, నావేర్, మనీష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఫ్రెండ్స్ యూత్ 20వ సంవత్సర అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర జరుగుతుంది. ఈ వాటర్ ప్లాంట్ దగ్గర విశేషంగా కటివరంకి సంబంధించినటువంటి ప్రజలందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క యూత్ కుర్రాళ్ళందరికీ గ్రామం తరపున ధన్యవాదాలు. కటివర గ్రామ పంచాయతీలో ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బొమ్మ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, ఫ్రెండ్స్ యూత్ వారందరూ కూడా గ్రామంలో అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ప్రతి ఒక్క యువకుడికి కూడా మంచి భవిష్యత్తుగా ఉన్నారు. ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి యువత మొత్తం కూడా ఎంతో కలగట్టుగా, కులాలకు అతీతంగా గ్రామంలో ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కమిటీకి సహకరించిన ప్రతి సభ్యులు, భక్తులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి గంగానమ్మపేటలో గల సంజన ఫిజియోథెరపీలో తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఫిజియోథెరపీలో అత్యున్నతమైన వైద్య సేవలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా అసోసియేషన్ పేర్కొంది. స్థానిక గంగానంపేటలోని సంజన ఫిజియోథెరపీలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను తెనాలి అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కంబ వెంకట కుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీలో చాలా అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు మన తెనాలిలో అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. విజయవాడ, గుంటూరు నగరాలకు ధీటుగా మన తెనాలిలోని ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ రిహాబిలిటేషన్ క్లినిక్లు మరియు న్యూరో, ఆర్థో, పీడియాటిక్ మొదలైన వాటికి నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చంద్రశేఖర్ మాట్లాడుతూ భుజం నొప్పి, కండరాల నొప్పులకు ఫిజియోథెరపీ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయసాగర్, డాక్టర్ బండారు రవికాంత్, డాక్టర్ కాశీపట్ల విష్ణుప్రియ, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్ర, డాక్టర్ డేవిడ్, డాక్టర్ భానుశ్రీ ప్రభుత్వం పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము కూడా తెనాలి పట్టణంలో ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది. ఈరోజు మన దేశం మొత్తంలో ఫిజియోథెరపిస్టులు గణనీయంగా పెరుగుతున్నారు. కాకపోతే మన దేశవ్యాప్తంగా గణాంకాల ప్రకారంగా 10,000 మందికి ఒక ఫిజియోథెరపిస్ట్ ఉండవలసిందిగా ఉంది. కానీ అంత అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్న ఫిజియోథెరపీ సేవలను వినియోగించడం జరుగుతుంది. ఇప్పుడు మన తెనాల్లో కూడా రకరకాల ఫిజియోథెరపీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి. అలాగే న్యూరో, ఆర్థో మరియు ఈ ప్రతి చోట ఎక్కడైతే పెయిన్ అయితే ఉంటుందో అక్కడ ఫిజియోథెరపీ అవసరం ఎంతవరకన్నా ఉంటుంది. తెనాల్లోనే అత్యాధునిక సేవలు, లేజర్ మరియు మిగతా ఫిజియోథెరపీ వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి. అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని ఇక్కడే వినియోగించుకోండి. 40 ఏళ్ళ వయసు దాటిన ఆడవాళ్ళకి కానీ అందరికీ పిఎస్ షోల్డర్, ఫోజన్ షోల్డర్, షుగర్ ఉంటేనేమో ఫోజన్ షోల్డర్ వస్తుందండి, షుగర్ లేకపోతేనేమో పిఎస్ షోల్డర్ వస్తుందండి. దానికి ఫిజియోథెరపీలో మంచిగా ట్రీట్మెంట్ జరిగిద్దండి. మీరు మెడిసిన్స్ కాకుండా ఫిజియోకి వస్తే ఆ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి మూమెంట్ నార్మల్ స్థితికి రావడానికి చాలా వరకు అవకాశం ఉందండి. గంగానమ్మపేటలోని పారడైజ్ అపార్ట్మెంట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం లడ్డూ వేలంపాట నిర్వహించి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. స్థానిక గంగానంపేటలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ప్యారడైజ్ అపార్ట్మెంట్స్ వద్ద వినాయక చవితి వేడుకలు 2వ రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అపార్ట్మెంట్లోని వివిధ ఫ్లాట్స్ వారు ఉత్సవాల్లో పాల్గొని వినాయకుడిని పూజించారు. ఆదివారం ఉదయం నుండి పూజలు నిర్వహించి అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించారు. లడ్డూను 7,600 రూపాయలకు భక్తులు పాడుకున్నారు. అనంతరం ఊరేగింపుగా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. అపార్ట్మెంట్లోని వివిధ ప్లాట్లకు చెందిన వారందరూ కలిసి 2011 నుండి ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు.
అపార్ట్మెంట్ 2010వ సంవత్సరం కంప్లీట్ అయిపోయినది. 2011 నుంచి వినాయక చవితి బాగా చేసుకొనుతున్నాము. ఇది 2024వ సంవత్సరము. నిన్న పూజ స్టార్ట్ చేశాము. ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. ఈ విఘ్నేశ్వరుడి లడ్డు పాట 7,600 రూపాయలు పోయినది ఈ సంవత్సరము. పాట పాడిన వారు ఆయన పేరు ఆంజనేయ ప్రసాద్ గారు. తర్వాత పిల్లలకి ఆనందం కొరకు మేము ఆదివారమే నిమజ్జనం పెట్టుకుంటున్నాము. ప్రతి సంవత్సరము 3 రోజులైనా 2 రోజులైనా 1 రోజైనా ఆదివారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకొని పిల్లలందరినీ సంతోషపరుస్తున్నాము. మాది ఇది ప్యారడైజ్ గంగానంపేటలో ఉన్న ప్యారడైజ్ అపార్ట్మెంట్ అండి. ఇక్కడ మాకు విఘ్నేశ్వరుడే మాకు జీవితం. ఆయన్నే నమ్ముకుని మా అపార్ట్మెంట్ అంతా మేము సక్రమంగా అందరం కలిపి చక్కగా ప్రతి ఇయర్ వినాయక చవితిని జరుపుకొని ఆయనకి ఆనందోత్సాహాలతో నిమజ్జనాన్ని కూడా చక్కగా గ్రాండ్గా చేసుకుంటాము. మేము లేడీస్ అందరం కూడా చక్కగా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని ఆనందంగా ఈ వినాయక చవితి కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తాం. ఎప్పుడు వినాయక చవితి వస్తుందా, అందరం ఎలా కలుస్తామా, జెంట్స్ కూడా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అందరూ వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం ఇంత ఇదిగా జరుగుతుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు కృష్ణానదికి మళ్లీ వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ నుండి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో ఏపీకి మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఏలూరు, అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్లుగా ప్రకటించగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న జనం ఇప్పుడు మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెనాలిలో చూసుకుంటే అల్పపీడన ప్రభావంతో పట్టిన ముసురు అన్ని వర్గాలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఇక చాలుబాబోయ్ అని అనిపిస్తున్నాయి. శుక్రవారం వర్షం కాస్త తెరిపించినా శనివారం నుండి మళ్లీ మొదలైంది. ఎడతెరిపి లేకుండా నాలుడు వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు కృష్ణానదికి వర్ష ఉధృతి మళ్లీ పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం ఉదయానికి 3.88 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా ఉంది. ఇటీవల ప్రకాశం బ్యారేజ్ నుండి దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కాగా లంక గ్రామాలు నీట మునిగాయి. ఇప్పుడు మళ్లీ బ్యారేజ్కి భారీగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో పెరుగుతుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో దుగ్గిరాలలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు సహకారంతో నిరుపేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దుగ్గిరాల అన్న క్యాంటీన్ నందు ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, వారి కుమారుడు జంపాల సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం 300 మంది నిరుపేదలకు భోజనం అందజేశారు. 230 రోజుల నుండి ఈ అన్న క్యాంటీన్ నందు ప్రతిరోజు సుమారుగా 300 మంది నిరుపేదలు తృప్తిగా కడుపు నిండా ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు. అనునిత్యం ఆకలితో అల్లాడిపోతున్న నిరుపేదలకు ఈ అన్న క్యాంటీన్ వరమైందని దుగ్గిరాల గ్రామస్తులు అంటున్నారు. తొలుత భారీ కేకును కట్ చేసి జంపాల సందీప్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్షవర్ధన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా దోస్తు ప్రత్యేక అధ్యక్షులు మరియు ఎన్ఆర్ఐ జంపాల సుబ్బారావు గారి తనయుడు జంపాల సందీప్ గారి జన్మదినం సందర్భంగా ఈ అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకు సేవ చేసే మహద్భాగ్యం కలిగించినందుకు లోకేష్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ కమ్యూనికేషన్ మంత్రి వర్యులు చేపట్టినటువంటి మహాయజ్ఞాన్ని నిరాటంకం కొనసాగించాలని కోరుతూ ఆ పేదల ఆశీస్సులే లోకేష్ గారికి ఆశీస్సులుగా ఉండి ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని, ఆయన మరిన్ని మంచి పదవులు
అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఏపీకి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు, కృష్ణానదికి మళ్లీ పెరిగిన వరద ఉధృతి, ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు భారీగా నీటి విడుదల. విఘ్నేశ్వరుని చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలి, పట్టణంలో పలు గణేష్ మండపాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో 2వ రోజు ఘనంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలు, పలు మండపాల్లో ఉదయం నుండి విశేష పూజలు, అన్నదానాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లంక గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు, 450 కుటుంబాలకు సరుకులు అందజేసిన సంస్థ సభ్యులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.